సరేలే ప్రాణం తగ్గించే కావాలనే పరిగెత్తుకొస్తే వచ్చింది రాజోడు పుడికి దయ్యం పట్టిందే. ఏమిటి దయ్యం పట్టిందా? అవును స్వామి, మొదట్లో పిచ్చి పట్టింది. ఈ ఆలు వైద్యు కూడా మంది అయిపోతే ఇదికొచ్చే అందరినీ తొంతుండదు. నాకు భయం వేస్తే లగెత్తుకొచ్చా. సరే గాని మైలు బట్ల మూటది నువ్వు పోయి తీసుకురా. నేను పోయి తీసుకురానా? అయితే ఆ దేని చేతులు నన్ను సావమంటావా? మరే నన్ను సావమంటావంటే సత్తావా బతుకుతావా నాకెందుకు? నువ్వు మొగాడివి, నువ్వు పోయి తేవాల్సిందే. ఈ గంట గడిచేదెట్రో భగవంతుడా. కట్టుకున్న ఆడోళ్ళు కూడా నా సావే కొడుతుంటారే. ఎల్లమ్మా, నువ్వు రేవుకు వెళ్ళు. తెప్పైన దేవుడికి పంపించి బట్టలు తెప్పించి నేను రేవు దగ్గరికి పంపిస్తాను. నా మాట నమ్ము. సరే స్వామి, నువ్వు చెప్పావని వెళ్తుండా. ఇదిగో బట్టలు మూట లేకుండా రేవు కడకని వచ్చావా నా నూరుకోను. భద్రం. ఊరుకో చెప్పయ్యా. ఊరుకోబోయా అంటుంటే సార్లే ఊరుకోబోయా. చుట్టూ వేసి చూడొస్తే దయమై పట్లట్టు నువ్వు నా తావే కొడుతుంటావే. అది కాదు చెప్పయ్యా. ఏది కాదులే, ఇన్ను నా పొలం. నిన్ను పొమ్మని ఎవరు చెప్పాడయ్యా? నువ్వు పోకుండానే దివాణం నుంచి బట్టలు మీ ఇంటికి వచ్చే మార్గం చెప్తాను. వింటావా? అదేంటో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. నువ్వా? తిరు తప్ప రాజువారి బట్టలు లోనికి రాయితారంటే అదే కుదురు. అదిగా చెప్పయ్యా, నేను నీకు పరకాయ ప్రవేశం చెప్తాను. నువ్వు మరణం చేసుకుంటూ ఉంటు. నేను మంత్రం చెప్పించి ఆ చచ్చిపోయిన చేపలో చేరతాను. నువ్వు మంత్రం చెప్పించి నాలో చేరు. నేను చేప నుంచి నీలో చేరి దేవుడికి వెళ్లి బట్టలు తెస్తాను. సరేనా? ఆ తర్వాత నువ్వు నీ శరీరంలో ప్రవేశించి రేవుకు వెళ్తూ గాని. సరేనా? ఓ సరే స్వామి, నువ్వు నా పాలిటి దేవుడు స్వామి. దేవుడు. సరే సరే లే, మంత్రం ఉపదేశిస్తాను. ఇలారా. నువ్వు మంత్రం చెప్పిస్తూ ఉండు, నేను చేపలో ప్రవేశిస్తాను. జపిస్తూ ఉండు. స్వామి భలే మంత్రం స్వామి. చెప్పయ్యా. బాబాయ్ సరే, నేను వెళ్ళి బట్టలు తెస్తాను. ఇది ఆ ఉంగరం ఇలా ఇవ్వు. తగిలిచ్చు బాబాయ్. భువన సుందరి, రే తిప్ప, నేనెవరనుకున్నావురా? నా ప్రయత్నం. ఇంకా ఎందుకు నటన? ఎవనో నేను నీకు ప్రయత్నం. నేనేం చేస్తాను? భువన సుందరి, నేను చంద్రసేన్ని, తిప్పుని కాదు. భువన సుందరి, పో ముందు బయటికి, లేకుంటే నీ నాలుగు చీల్పిస్తాను. నీ తల తీస్తాను. భువన సుందరి, ముందు ఈ ఉంగరం చూడు. ఈ ఉంగరం నీకెక్కడిది? వారెక్కడున్నారు? వారిని ఏం చేశావు? చెప్పు దుర్మార్గుడు, చెప్పు. భువన సుందరి, నా భాష విని కూడా నన్ను నమ్మలేకపోతున్నావా? నేనే చంద్రసేను.
తామర పువ్వు నీవు తేనెగ్రోలగ వచ్చిన తేటి నేను తెచ్చనల్నిటకేదియో దివ్య శక్తి అంగుళీయకమే బంధమగును చెలియా అయితే ఈ రూపం ఏమిటి? అంతఃపుర ప్రవేశానికి వేరే మార్గం లేక నాకు తెలిసిన పరకాయ ప్రవేశవతితో తిప్పల దేహంలో ప్రవేశించి ఇలా వచ్చాను. స్వామి, ఎన్ని అవస్థలు పడ్డారు నా కోసం. నేను ఇక్కడ దినదిన గండంగా గడుపుతున్నాను. అందుకే మనం ఇక్కడి నుంచి తప్పించుకుని పోవడం మంచిది. నిన్ను మాసిన బట్టలు ముట్టుగా కట్టి నగలు సాటిస్తాను. మరి బయలుదేరండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఆగో, ఏమిట్రా మూట? అమ్మాయి గారి మాత్రం పట్టాను. ఇప్పుడు తీసుకెళ్తున్నావా? ఇందాక పోతే దయ్యం పట్టిందండి. అన్ని ఇసిరిసిరి కొడుతుంటే దయ్యం పుట్టి వెళ్ళిపోయానండి. ఇప్పుడేం చేస్తుంది? నిద్ర అవుతున్నానండి. నిద్రపోతుందా? మంచిది, నిద్రపోవడమే మంచిది. అవునవును. అబ్బా బలెరతిప్ప, నువ్వెంత అందంగా ఉండవురా. నిన్ను చూస్తుంటే నాకేం ఆ ముద్దెత్తుంటే ఇక ఎల్లి చూస్తే ఏమంటుంది మావా, నిన్ను విడిచి నేను ఉండలేను మావా అంటుంది. అది అయ్యా ఇదిగో బట్టలు ముట్టి తెచ్చాను. పట్టుకొచ్చా బాబాయ్. రేవు గారికి ఎట్టుకెళ్ళి ఎందుకు ఇచ్చొస్తా చెప్పయ్యా. బాబాయ్ ముందు రూపాలు మార్చుకోండి. మళ్ళీ రూపాయలు మార్చుకోవడం ఇంటికిలే బాబాయ్య. నువ్వు అట్టాగే ఉండు, నేను ఇట్టాగే ఉంటా. నమ్మిన వాళ్ళని మోసం చేయడం న్యాయం కాదు. అలవయమా చెప్పావు కానీ చేతిలో ఏదో దారి వేసుకుని చెయ్యి నక్కునే సొన్న చూడని ఉంటాడా అని. ఇదిగో బాబాయ్య, నేను చెప్పినట్టుకుని రేవు పని చూసుకుంటూ ఇల్లు కనిపెట్టుకుంటూ పోకుండా ఉంటే కాస్త కూడేస్తా. లేదట ఎంత మోసం! గమ్మడిగా అడ్డట్టాడు. మర్యాదగా ఎల్లో, లేకపోతే తిప్పడంటే ఏమనుకున్నావో ఏమో. తిప్పడంటే తిప్పడు, ఆవాహారేమో తిప్పడు. మక్కలు ఎరగదంట. ఈ పక్కన 10 మందిని పిలిచాడు, పక్కలు ఎరగదొస్తారు. రాసోరి బంట్లకు అప్పగిస్తారు. భద్రం భద్రం లేరాలే. సరే ఏంటి సరే పొమ్మంటుంటే అది బుద్ధిగలోడి లక్షణం. ఎల్లి నా ఎల్లినే సప్పుడు పంపించు.
అన్ని విధాలా పడితే అనుభవం. ఆ దుర్మార్గుడు ఎంత పనిచేశాడు. స్వార్థం ఎంత బలవత్తరమైందో, మానవుల్లో మంచితనం ఎలా మరుగున పడిపోయిందో చూశావుగా. ఇప్పుడు నా రూపం కోసం వాడితో ఘర్షణ పడితే మన ప్రయత్నాలన్నీ భంగమవుతాయి. కష్టాలను ఓరిమితో భరించినప్పుడు మనపై పగబోలిన విధిని జయించగలుగుతాం. అయితే ఇప్పుడు కర్తవ్యం. పద, మా తండ్రి గారి వద్దకు వెళదాం. పద. స్వామి, ఈ రూపంలో ఉన్న మిమ్మల్ని గుర్తించి వారు అసహించుకోకుండా ఆదరిస్తారా? ఎందుకు నీకు ఆ సందేహం వచ్చింది? అంటే నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? స్వామి, ఎంత మాట అన్నారు. మీరెలా ఉన్నా నా దైవం. అవును, కట్టుకుందామనుకున్న నీకే లేని అసహ్యం కన్న తండ్రికి ఉంటుందా? నీకు ఆ సందేహం అక్కర్లేదు. మా తండ్రి నన్ను తప్పకుండా ఆదరిస్తారు. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి, తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి చల్లంగా నా సాయకొచ్చేను. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. ఎదము చెడ్డోడినని ఎగతాళి చేసేది, ఎడ్డె మొగమోడినని ఏమేమో కూసేది. ఇయ్యాల గనక నా సొగుసు చూసిందంటే నా సావిరంగా, ఇయ్యాల గనక నా సొగుసు చూసిందంటే ఎరగబడినవి నా చెయ్యి గలిపేస్తాది. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. కులపోళ్ళు నన్ను చూసి గుమ్మెత్తిపోతారు, మొనగాడి పిట్టని మారెత్తి చూస్తారు. తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పు కింద తేళ్లు అయ్యేరు, సైర గొప్పగా చెప్పుకొని మురిసేరు. తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పు కింద తేళ్లు అయ్యేరు, సైర గొప్పగా చెప్పుకొని మురిసేరు. ఇంత చక్కని ఓడు ఎవడసేయడని, ఇంత చక్కని ఓడు ఎవడసేయడని సంతలో జనమంతా చప్పట్లు కొట్టేరు. తిప్పైకి జై, ఎల్లి మొగుడు తిప్పైకి జై. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి, తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి చల్లంగా నా సాయకొచ్చేను. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. ఏమే మా మావాడి యాడొచ్చిండు? అదేటి స్వామి అట్టా నవ్వుతావు? మైలు బట్టలు చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ రానేలేదా? వెళ్తే కదా మళ్ళీ రావటానికి. అదేటి స్వామి, ఆయన రాసూరు బట్టలు చేయడానికి పంపిస్తానంటివే, మరేడి? ఆ దెయ్యం చేతుల్లో పడ్డాడు కావచ్చు. ఓ దేవుడు, నా మొగుడిని ఏం చేశావురా భగవంతుడు? ఆడలేనట్ట బతికేరా భగవంతుడా, భగవంతుడా, ఓ దేవుడు, ఓ దేవుడు. ఎందుకు నేను నీ మగుండే చెప్పండి. ఇంకోసారి ఆ పూత కూర్చావంటే చీపురుచుకుని శివాళిస్తాను.
ఇంతకు తెగిస్తావా? ఇంట్లో ఉండిచ్చిన దానికి ఇంట ఏందంటావా? ఇంటైంది కదా, ఈదులో అయిందే. ఇంటికాల కలవ చేత రమ్మంటుంటే వాళ్ళకి పిలుస్తా మధ్య మన సరసలో అసలు మనం ఏం తప్పు చేశామని ఆడు మాత్రం సరసాలు అడుగురా మొగుడు పెళ్ళాలిదా. ఎవరైనా డాన్స్ చేయట్టుకున్నా ఇంకొంత చేయట్టుకుంటే ఈపు చెట్టు కొట్టు అంటే ఎరైనా రాచూరికి తెలిస్తే ప్రాణాలు తోడేరు. ఏమిటిది? చూడరా ఈ చండాలపడు నా మొగుడు లేకుండా చూసి ఏటేటో అంటున్నాడు. అది కదరా మొగుడు పెళ్ళాలు సరసవాడుకోవడం తప్ప. నేను దీని మొగుడిని. మళ్ళీ ఆ కూత కూర్చోమంటే నా మొగుడు కాదు, మొద్దులు కాదు. సత్య ప్రమాణం చేసి చెప్తుండదురా నేను దీని మొగుడిని. కాదు దీని మొగుడు తిప్పయ్యా.